హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 48వ భాగాన్ని వినిద్దాం. సీత ఇక్కడ జరిగిన విషయాలు తనతో చెప్పాలి అనుకుంటుంది. బట్ ఇప్పుడు తన మీద అందరి కళ్ళు ఫోకస్ ఉన్నాయి కాబట్టి తను మొబైల్ బయటికి తీయకపోవడం బెటర్. అందులో తన గదిలోనే జూలీ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఒకసారి ఒక మనిషికి ఒక వ్యక్తి మీద అనుమానం వస్తే ఆ అనుమానం అక్కడితో పోదు, అది అలాగే ఉంటుందని సీతకి తెలుసు. కాబట్టి సీత ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదికి వైపు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లకుండా కేశవ్ గదిలోకి అడుగులు వేస్తుంది. కేశవ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్న అతని వైపు చూస్తూ ఉంటుంది సీత. ఏంటి ఇలా దారి తప్పి వచ్చావు అంటాడు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను, దానికి మీరు సమాధానం చెప్తారా? ఇప్పటికీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడవు, అందుకే నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది, ప్లీజ్ లీవ్ ఇట్ సీత అంటాడు. మీరు మంచివారు చెడ్డవారా నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు భూమిని ప్రేమించారని అంటున్నారు, మరి భూమి చనిపోవడంలో మీ హస్తం ఉందా లేదా? పోనీ ఈ చిన్న విషయానికి మీరు సమాధానం చెప్తారా? భూమి చనిపోయిందని ఎవరు చెప్పారు నీకు? అదేంటి అలా అంటున్నారు? తన పోస్ట్ మార్టం అప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. నువ్వు అక్కడే ఉన్నావు, కానీ నువ్వు పోస్ట్ మార్టం చేసింది భూమికని నీకు తెలుసా? తన డిఎన్ఏ వాళ్ళ పేరెంట్స్కి మ్యాచ్ అయింది కదా. మీరు ఇప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని అనుకోకండి. నేను నిన్ను కన్ఫ్యూజ్ చేయట్లేదు. పోనీ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాను, అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నానని మీకు తెలుసు కదా. నా గురించి రావణ్ నీకు అంతవరకే చెప్పుంటాడు. బట్ భూమి చావు వెనక నా హస్తం ఉంది అని రావణ్ నీకు చెప్పాడా? మీరు భరత్ అలాగే పృథ్వీతో కలిసి అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇందులో మీ హస్తం లేదని ఎవరైనా అంటారా? ఉంది అనే అంటారు. నువ్వు కూడా ఉంది అని అనుకుంటున్నావు. మరి ఇప్పుడు ఇందులో నా హస్తం లేదని నేను చెప్పినంత మాత్రాన లేదని నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? చెప్పు సీత, దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. అది ఎలా? మీరు చేసేది ఒక్కటైనా నిజాయితీ పని ఉందా? లేదు కదా. అలాంటప్పుడు మిమ్మల్ని మంచివారని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? వావ్, రైట్గా గెస్ చేసావు. నీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు, వాటికి సమాధానం వెతకాలి అనుకుంటున్నావు కదా. అందుకే కదా ఈరోజు నువ్వు నా పర్సనల్ రూమ్కి వెళ్ళావు. అక్కడ నీకు చాలానే కనిపించుంటాయే, వాటి గురించి తెలుసుకోవాలని నీ మనసు ఆరాటపడుతుంది, అంతే కదా. అక్కడ మీ రావణ్ నీకు రావణ్ అయి ఉండొచ్చు, బట్ ఈ లంకలో ఇక్కడ రావణ్ అంటే కేవలం ఈ కేశవ్ మాత్రమే. తన నిన్ను చూడట్లేదు, నేను గమనించట్లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ప్రతి క్షణం నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక ప్రశ్న, నేను ఫోటోలో ఉన్న అమ్మాయి నిజమా, అదే డెడ్ బాడీ కనిపిస్తున్న అమ్మాయి నిజమో అని తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అంటే చెప్పు, నేను ఆన్సర్ చెప్పకుండా మౌనంగా ఉండిపోతాను. అవును, వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి? తెలుసుకోవాలి అని తపన పెడుతున్నావు, దానికి సమాధానం చెప్పే వ్యక్తి ఇంకొకరున్నారు. ఆ చెప్పే రోజు కూడా త్వరలోనే వస్తుంది, అప్పటి వరకు ఎదురు చూడాలి. ప్లీజ్ కేశవ్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నలతో నేను నలిగిపోతున్నాను. కనీసం ఏదైనా చెప్పండి. తను ఎందుకు చనిపోయింది? చనిపోవడానికి కారణం ఏంటి? భూమిని ప్రేమించాను అన్నారు, భూమి చనిపోలేదు అన్నారు. అలాంటప్పుడు అక్కడున్న అమ్మాయి ఎవరు? భూమి ఎక్కడికి వెళ్ళింది? రావణ్ వాళ్ళు భూమి చనిపోయిందని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నీకు నిజంగానే పిచ్చి పడుతుంది. కాబట్టి వీటినన్నిటికీ నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది, మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని మీకు తెలుసా? మీరు పెట్టే టెన్షన్తో టార్చర్తో రోజు రోజు చస్తున్నాను. నన్ను వదిలిపెట్టకుండా నరకం చూపిస్తున్నారు ఇక్కడ పెట్టి అంటుంది. సరే, నువ్వు అడిగిన దానికి ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్తాను విను. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి, అక్కడ నువ్వు చూసిన డెడ్ బాడీలో ఉన్న అమ్మాయి ఇద్దరు ఒకరే. తనెవరో కాదు, నీ ముద్దుల మొగుడు చెల్లెలు భూమిక. తనే భూమి అంటూ షర్ట్ బటన్స్ విప్పుతాడు తను. తన గుండెల మీద భూమి ముఖాన్ని టాటూ రూపంలో వేయించుకుని ఉన్నాడు. తను ఎక్కడ ఉంది? తను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రతి క్షణం నాతోనే ఉంది, నాకు నీడగా మారింది, నాకెన్నో చెప్తుంది, నాతో మాట్లాడుతుంది, ఇప్పటికి కూడా నన్ను ప్రేమిస్తుంది. అర్థమైందనుకుంటా. ఇక నువ్వు వెళ్తే బాగుంటుంది. మీరు భూమిని ప్రేమిస్తున్నారు, అలాంటప్పుడు నేను మీకు చెల్లిని అవుతాను. మరి నన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అన్నయ్య? స్టాప్ ఇట్ సీత. చెల్లి అనే పదం ఇంకొకసారి నీ నోటి వెంట రాకూడదు. అన్నయ్య అంటున్నావేంటి బంగారం అంటాడు. ముందుగా నేను ప్రేమించింది నిన్నే, కానీ రావణ్ నువ్వు ప్రేమిస్తున్నానని తెలుసుకున్న తర్వాత ఎక్కడో ఏదో తెలియని బాధ. నాకు సొంతం అవ్వాలి అనుకున్న అమ్మాయి
ఇంకొకరు సొంతం అయిపోయిందన్న బాధ నా మనసులో నుంచి పోలేదు. ఇప్పటికి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే కదా ఇక్కడి వరకు తీసుకుని వచ్చాను. నువ్వు మనిషివేనా? మనిషిలా మాట్లాడుతున్నావా? ఒక మృగంలా మాట్లాడుతున్నావు. నాకు అసలు అర్థం కావడమే లేదు. భూమిని ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, తను నీ గుండెల్లో ఉంది అంటున్నావు. మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నీకే క్లారిటీ లేదు. ఇందులో క్లారిటీ ఇవ్వడానికి ఏముంది బంగారం? ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటాను చెప్పు? భూమి జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. ఆ జ్ఞాపకాలు పోవాలంటే నాకు ఒక తోడు కావాలి. కాబట్టి నేను మొదటగా ప్రేమించిన అమ్మాయి నా దగ్గరికి తీసుకుని వస్తే మెల్లమెల్లగా భూమి జ్ఞాపకాలని నేను మర్చిపోయే ప్రయత్నం చెయ్యొచ్చు కదా. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. బలవంతంగా నీతో అలా బిహేవ్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీ అంగీకారం కోసమే ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక సైకోలా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ అంటూ తను మాట్లాడుతున్న మాటలు పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్తుంది సీత. అలా బెడ్ మీద కూర్చుంటుంది. తన తల చుట్టూ ఆలోచనలు తిరుగుతున్నాయి. భూమిని ప్రేమించడం ఏంటి, తనని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈ విషయం గురించి రావణ్ గారు నాకెందుకు చెప్పలేదు? భూమి చనిపోయిందని మాత్రమే చెప్పారు. ఇంతకీ భూమి బ్రతికున్న సంగతి ఆయనకే తెలుసా తెలీదా? భూమి కేశవుని పెళ్లి చేసుకున్న సంగతి తెలుసా తెలీదా? ఇప్పుడు ఎలా వీటికి సొల్యూషన్ ఎవరు చెప్తారు? చెప్పే వ్యక్తి ఇంకొకరున్నారంటే దీని గురించి ఎవరికి తెలుసుంటుంది? ఆ వ్యక్తి ఎవరు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీత. అంటే ఈ విషయాలు రావణ్ గారికి తెలుసా? తెలుసుంటే ఆయన నా దగ్గర దాల్చాల్సిన అవసరం ఏంటి? ఆయన నన్ను ఇక్కడికి పంపాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయనకి తెలియదు, తెలిసే ప్రసక్తే లేదు. ఒకవేళ తెలిసి ఉంటే ఆయన ఇంకా సంతోషించేవాళ్ళు. తప్పనిస్తే ఇలా మారే ఛాన్సెస్ అస్సలు లేవు. కాబట్టి రావణ్ గారికి తన విషయం తెలీదు. భూమి కేశవుని పెళ్లి చేసుకుంది, బట్ సంతోషంగానే ఉండి ఉంటుంది కదా. అలాంటప్పుడు తను చనిపోవడానికి కారణం ఏంటి? అలా చనిపోయిన డెడ్ బాడీ ఇంకా ఇంట్లో ఎందుకు పెట్టుకొనున్నాడు? అర్థం కాక పిచ్చి పడుతుంది తనకి. తన గదిలో ఎవరూ లేరు, ఇదే కరెక్ట్ సమయం అనుకుంది. తన చేతిలోకి ఆ మొబైల్ తీసుకుంది వెళ్ళాలి అనుకుని పైకి లేచింది. అక్క ఏం చేస్తున్నారు అంటూ జూలీ లోపలికి వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో తన చేతిలో ఉన్న మొబైల్ జారిపోతుంది. కానీ అది అలా పడనివ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది తను. అలా మొబైల్ తన కంట పడుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని కాస్త తన చీర కుచ్చుల దగ్గర దాచేస్తుంది. ఏం లేదు జూలీ, చీర సరి చేసుకుంటున్నాను. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను కిందే ఉన్నానక్క. కేశవ్ గారు మీతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. ఆ మాటలకి అర్థం తెలియక ఇలా వచ్చాను. అసలు ఏం జరిగింది? కేశవ్ గారికి పెళ్ళయిందా? పెళ్ళైతే తన భార్య ఎక్కడుంది? చనిపోయిందని మీరు చెప్తున్నారు అంటే ఇంట్లో డెడ్ బాడీస్ కూడా ఉన్నాయా? ఆయన చెప్పింది మీకు అర్థం కాలేదు. నాకు కూడా సేమ్ అలాగే ఉంది. అసలు అర్థం కాని ప్రశ్నల. ఇప్పుడు మనిద్దరి పరిస్థితి అదే. దీనికి సమాధానం వెతకాలి, త్వరలోనే సమాధానం వెతకాలి. వెతికే వరకు నాకు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఏంటి రావణ్, ఏం ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి? మన ప్లాన్ పక్కన పెట్టు. ముందు వాళ్ళని సేఫ్గా ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయి. నువ్వు వీళ్ళని నమ్ముతున్నావా? నాకెందుకో వీళ్ళ మీద సందేహంగా ఉంది రావణ్. పాము ఒకసారి చచ్చిపోతుంది, అది మళ్ళీ మళ్ళీ చావాలనుకోదు. అలాంటిదే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా. చచ్చి బ్రతికారు కాబట్టి చావు విలువ వాళ్ళకు తెలుసు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయరు. కానీ తను చెప్పినంత వరకు తనని ట్రాప్ చేశారు వాళ్ళు. ఎందుకంటే తను అప్పుడే మన నుంచి విడుదలై ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళిన వెంటనే తనకి ఫోన్ చేశారంటే ఏంటి అర్థం? కావాలనే మనల్ని ఫూల్ చేయాలనుకుంటున్నారు. మరి అది ఎక్కడ జరుగుతుంది, ఎలా తెలుసుకోవాలి రావణ్? వైజాగ్ హార్బర్ అయితే కాదు. ఇప్పుడు తనున్నది శ్రీలంకలో కాబట్టి మ్యాక్సిమం అక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వాలి. కాబట్టి చెన్నై ఈజ్ ద బెస్ట్ ప్లేస్. చెన్నై నుంచి శ్రీలంక తరలించవచ్చు. కానీ మనం వెళ్ళి పోలీసులకి ఇన్ఫామ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ఫామ్ చేసిన తర్వాత ఏ కంటైనర్లో అది ఉందో మనం తెలుసుకోవాలంటే కష్టం, మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? ఇక్కడ నుంచి మనం చెన్నై వెళ్ళాలి. లేకుంటే చెన్నైలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఎలా? రేయ్, కృష్ణ ఉన్నాడు కదరా. హూ ఈజ్ కృష్ణ? అప్పుడే మర్చిపోయావా? మనల్ని షేర్ అడగడానికి వచ్చాడు తనే కృష్ణమోహన్. గుర్తుంది. మనకు తను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అసలే ఆ రోజు మనం షేర్స్ ఇవ్వలేదని చాలా గొడవ చేశాడు తను చెన్నైలో పెద్ద బిజినెస్ మ్యాన్. బట్ తను మనకి హెల్ప్ చేస్తాడని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయకు. ఏమో తెలియదు కదా, ఒకవేళ మనం ప్రయత్నిస్తే ప్రయత్నం ఫలిస్తుందేమో. ఎందుకు చేయకూడదు? ఏమో నీ ఇష్టం. నీ దగ్గర తన నెంబర్ ఉందా? ఉంది. నేను కాల్ చేస్తే తనతో మాట్లాడతాను, తప్పకుండా హెల్ప్ చేయొచ్చు అనుకుంటూ కౌశిక్ తనకి కాల్ చేస్తాడు. హలో కౌశిక్,
మీ ఫోన్ కోసం చాలాసార్లు ఎదురు చూశాను, బట్ ఇంత లాంగ్ టైం పడుతుంది అనుకోలేదు. ఏంటి, షేర్స్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? తను మాట్లాడిన మాటలకి నీరసంగా రావణ్ వైపు చూస్తాడు తను. రావణ్కి విషయం అర్థమైంది. వదిలేయమని చెప్తాడు. షేర్స్ అమ్మడానికి నీ కాల్ చేయలేదు, కానీ మేము అనుకున్నది జరిగితే తప్పకుండా ఇక్కడ నీకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వడానికి కాల్ చేశాను. ఇక్కడ పార్ట్నర్షిప్పా అంటే ఏంటి? మేము కొత్తగా ఇంకొక బ్రాండ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. అందులో పార్ట్నర్షిప్ అయితే ఓకే, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెన్నైలో పెద్ద బిజినెస్ మ్యాన్ నేను. కాకపోతే నాకు కూడా పుట్టిన ప్లేస్లో బిజినెస్ చేయాలనే ఆశ ఉంది కదా. ఆ ఆశతో ఎన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చిందో. చాలా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, బట్ మీతో మాత్రమే డీలింగ్స్ కుదుర్చుకోవాలని నేను అనుకున్నాను. చేసే పనిలో నిజాయితీ ఉండాలి, మనం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉండాలి. అది మీలో మాత్రమే చూశాను. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి అని తను అడగడంతో విషయం మొత్తం తనకి చెప్తాడు. కౌశిక్, అంటే ఎక్కువ మోతాదులో కొకైన్ శ్రీలంకకి తరలిస్తున్నారు. ఆ కంటైనర్ని ఎలాగైనా పట్టుకోవాలని మాత్రమే కౌశిక్ తనతో చెప్తాడు. అలా పట్టుకోవడం వల్ల మీకేంటి లాభం అంటే, మీకు తనకేమైనా శత్రుత్వం ఉందా? అవును, ఈ మధ్య నువ్వు పేపర్లో చూసే ఉంటావు. ఎంతోమంది అమ్మాయిల్ని విదేశాలకు తరలిస్తూ ఉంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పట్టుకున్నారని. అది చేసింది కూడా మేమే. తనతో చాలా పర్సనల్ విషయస్ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈరోజు రాత్రికి వాళ్ళు అనుకున్నది జరిగేలా చేస్తున్నారు కాబట్టి మీ హెల్ప్ మాకుంటుందని అనుకుంటున్నాం. అందులో సమయం కూడా లేదు. ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఈవినింగ్ అంటే వాళ్ళు నైట్ ఎప్పుడు తరలిస్తారో తెలియదు కదా. ఈ లోపల ఏ కంటైనర్లో కొకైన్ వెళ్తుందో తెలుసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి విషయం తెలిసిపోతే జాగ్రత్త పడతారు కదా. అతని పతనానికి పునాది అవ్వాలి అనుకుంటున్నాం. చాలామంది లైఫ్తో ఆడుకుంటున్నాడు తను. అలాంటి అతనితో పట్టించడంలో నువ్వు కూడా మాకు హెల్ప్ చేస్తావని ఆశిస్తున్నాం. ఎనీవే, మీతో పార్ట్నర్షిప్ ఇస్తున్నాను అన్నందుకు చేయట్లేదు, బట్ అంతమంది అమ్మాయిల్ని చూసినప్పుడు చాలా బాధ వేసింది. వాళ్ళందరినీ రావణ్ పట్టించాడంటే చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తి చేయబోతున్నాడు అంటే దాని వెనుక ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే సిచ్యువేషన్లో లేరు అని నాకు అర్థమవుతుంది, బట్ ఆల్మోస్ట్ ట్రై చేస్తాను అని చెప్పట్లేదు, చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎక్కువ డ్రగ్స్కి లోనై వాళ్ళ జీవితాలు సర్వనాశం చేసుకుంటున్నారు కాబట్టి. ఇందులో మీ ఆలోచన చాలా మంచిగా అనిపిస్తుంది, తప్పకుండా హెల్ప్ చేస్తాను అని మోహన్ చెప్తాడు. నవ్వుతూ తన వైపే చూస్తాడు. తను మనకి హెల్ప్ చేస్తానన్నాడురా, చాలా సంతోషంగా ఉందిరా. నిజంగానే తను ఎవరో మనం తెలుసుకుంటే తప్పకుండా ఇన్ని రోజులు మనం కష్టపడిన దానికి ఫలితం దొరుకుతుందేమో. అదే కదా నేను కూడా అనుకుంటున్నది. ఇప్పుడు వీడిని మనం పట్టించామంటే తప్పకుండా కలువులో ఉన్న ఎలుక బయటకు వచ్చే సూచన కనిపిస్తుంది. కౌశిక్ తప్పకుండా తను బయటకు వస్తాడు. తన గురించి ఎంక్వైరీ మొదలవుతుంది. ఇప్పటికే మన వల్ల చాలా లాస్ అయ్యాడు. ఇప్పుడు ఇది పట్టుబడితే చాలు, ఇంకా తను చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. అందులో తను కొంతమందితో డీలింగ్స్ కుదుర్చుకుని ఉంటాడు కాబట్టి తప్పకుండా దీన్ని తను కొనుగోలు చేసి ఎక్కడికో సప్లై చేయాలనుకుంటున్నాడు. ఇదే మనకి మంచి ఛాన్స్. ఇది మాత్రం మనం సంపాదించామంటే చెప్పలేని గెలుపు అని చెప్పాలి అనుకుంటూ ఉంటారు వీళ్ళు. వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు. ఇద్దరు కలిసి చెన్నై బయలుదేరతారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ కోసం తన ఎదురు చూస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి బయలుదేరతారు. తనకి తెలిసిన కమిషనర్కి ఇన్ఫామ్ చేసి చెప్తాడు. అతను ఫోన్ చేసిన వెంటనే అతను కూడా అంతే వేగంగా రియాక్ట్ అవ్వడంతో వాళ్ళకి కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే అక్కడికి సడన్గా పోలీసు రావడం చూసి చాలామంది కంగారు పడతారు. కొంతమంది పారిపోయే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఏం చేయకుండా ఎందుకు పారిపోతున్నారని పోలీసులు బెదిరించి అడగడంతో వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించిన జాలర్లు కాదు కాబట్టి ఆ భయంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తారు. సరే చెప్పండి, మీరు ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజంగా నిజాయితీగా నిజం చెప్తే ఏం చేయకుండా వదిలేస్తాం. ఆ కంటైనర్ మాత్రమే పట్టుకుంటాం. ఏ షిప్లో డ్రగ్ సప్లై జరుగుతుందో ఒక క్లూ ఇస్తే చాలు, మిమ్మల్ని ఇక్కడి నుంచి సేఫ్గా తరలించే బాధ్యత మాది. అప్పుడు రావణ్ కూడా రంగంలోకి దిగుతాడు. నిజంగానే సార్ చెప్తున్నారు, మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి నిజం చెప్పండి. ఇక్కడ నుంచి మిమ్మల్ని సేఫ్గా తీసుకుని వెళ్ళే బాధ్యత నాది. నేను కూడా వైజాగ్ అబ్బాయిని. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు భయపడుతున్నారేమో, వాళ్ళకి తెలిస్తే మీ గురించి బయటపడుతుందని. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచండి, అప్పుడు మీకే అర్థమవుతుందని చిన్నపిల్లలకు చెప్పినట్టు రావణ్ చెప్పడంతో ఓపెన్ అయ్యే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సార్, మేము చిన్న నావ వాళ్ళం కాబట్టి మాకు అలాంటివి చేసే అవకాశం లేదు. కానీ 3 రోజుల ముందు మా హార్బర్ నుంచి ఒక పెద్ద షిప్ బయలుదేరింది. కాకపోతే అది 2 రోజుల నుంచి అక్కడే ఉంది. ఏదో చాలా పెద్ద బాక్సులో అక్కడి నుంచి చాలా సరుకు ఇక్కడికి తీసుకుని వచ్చారని మా అనుమానం. కానీ వాళ్ళు చాలా పెద్ద రౌడీలు సార్. వాళ్ళ జోలికి వెళ్తే మన ప్రాణాలతో కూడా ఉండం.
ఈరోజు వాళ్ళంతా తమిళ్లో మాట్లాడుకుంటున్నారు సార్. నాకు పెద్దగా అర్థం కాదు, ఎందుకంటే మా బోటు పక్కనే ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, బహుశా మాకు తెలుస్తుందని ఏమో. వాళ్ళలో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు, కానీ అది కూడా అర్థం కాకుండా. కాబట్టి కన్ఫామ్గా అయితే చెప్పలేరు సార్. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. బహుశా మీరు అనుకున్న సమాచారం మీకు లభిస్తుందేమో అని తను చెప్పడంతో వాళ్ళకే కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. సరే అని అందరూ కలిసి అక్కడికి బయలుదేరుతారు. కేశవ్ సీతతో మాట్లాడిన తర్వాత తన మనసు ఎందుకు బాధగా అనిపిస్తూ ఉంటుంది. తన బాధ ఎవరితో చెప్పలేని వ్యక్తి తను. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కేశవ్. అర్థం చేసుకుంటే కానీ తను ఎలాంటి వాడు ఎవరికి అర్థం కాదు. తను అనుకుంటే ఏ పనైనా చేస్తాడు, అది ఇష్టం ఉన్నా లేకపోయినా. ఒకరితో తనకి పంతం ఏర్పడిందంటే వాళ్ళు తనకి ఎప్పటికైనా వాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళు శత్రువులే. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కౌశిక్ని తను ఎప్పుడు తమ్ముడుగా భావించడం లేదు. కనీసం ఇంత జరుగుతున్నా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడేలాగా అన్న ఆలోచన కూడా తనకు రాలేదు. అంటే అర్థం చేసుకోండి తను ఎంత కఠినాత్ముడని. అలాంటి అతనికి కూడా బాధ ఉంటుందా అన్న సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ తను కూడా ఒక మనిషే కదా. హీఈస్ మైండ్ ప్రాంప్ట్స్ హీఈస్ టు థింక్. అలా తన గది నుంచి బయటకు వచ్చి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి బయటకు వస్తాడు. తను డ్రైవర్ కారు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. డ్రైవర్ని వద్దని కళ్ళతో సైగ చేస్తాడు. డ్రైవర్ తను చూసిన చూపుకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. కారు స్టార్ట్ చేస్తాడు కేశవ్. చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. ఎటు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో తనకు మాత్రమే తెలుసు. అలా కారు 120 స్పీడ్లో వెళ్తుంది. అంత వేగంగా వెళ్తున్న అతని మనసులో ఏదో తెలియని సంతోషాభావం కనిపిస్తుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బొకే షాప్ దగ్గర కారు ఆపి ఒక బొకే తీసుకుంటాడు. అవి కూడా వైట్ రోజెస్ బొకే. తనకు కూడా నవ్వొస్తుందన్న సందేహం రావచ్చు. అలా నవ్వుతున్నాడు. ఆ పూల వైపు చూసి పక్కనే ఉన్న బేకరీకి వెళ్ళి కొన్ని చాక్లెట్స్ బాక్సెస్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. తను సిటీకి చాలా దూరంలో, బహుశా తను ఉన్నదానికి తను వెళ్తున్న ప్రదేశానికి దాదాపు 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. జనసంచారమే లేని ప్రదేశం. చుట్టూ అక్కడక్కడ విసిరేసినట్లు ఇల్లు కనిపిస్తున్నాయి. అవి కూడా చుట్టూ ఉన్న కొండల దగ్గర. చాలా ప్రశాంతమైన వాతావరణం, వెహికల్ రద్దీ లేకుండా చాలా బాగుంటుంది. అండ్ అలాగే అక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు కాబట్టి అన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వెళ్లే కొద్దీ అలాగే అరటి చెట్లు కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నట్టున్నాయి. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి పక్కనే ఒక చిన్న ఇల్లు, అంటే 2 గదుల ఇల్లు అనమాట. ఇల్లు చిన్నదే కానీ గార్డెన్ మాత్రం చాలా పెద్దది. ఆ గార్డెన్ చూసుకోవడానికి 2 వ్యక్తులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. తన కార్ హార్న్ కొట్టడమే ఆలస్యం. పరుగున వచ్చి గేట్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళు. అలా కార్ లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్క్ చేసి నవ్వుతూ కార్ డోర్ ఓపెన్ చేస్తారు తను. అలా వెళ్ళి బెల్లి కొట్టిన 2 సెకండ్స్కి డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళని చూసి సంతోషంగా నవ్వుతాడు కేశవ్. మరి ఇంటికి వెళ్ళిన అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? మరి రావణ్ వాళ్ళు అనుకున్నట్టు నిజంగానే కేశవ్ని ఎదుర్కోగలుగుతారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.